నమస్తే, మీ పేరన్నా? సుబ్రహ్మణ్యం సార్. మీకు ఎలా అనిపించింది అంటే కూటమి ప్రభుత్వం అంటే స్టార్టింగ్ లో ఆటో డ్రైవర్లకి అంటే వేస్తానని చెప్పారు లేదు, నాకు నిజంగా చెప్పలేదు సార్. చెప్పలేదు. చెప్పకుండా ఇప్పుడు ఫ్రీ బస్సు వదిలాడు కదా, వదిలిన దానికి ఆటో వాళ్ళు నష్టపోతున్నారని చెప్పి మామూలుగా ఆటో వాళ్ళకి కూడా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ పథకం తెచ్చాడు. కానీ ఒకే చేశాడు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఓకేనండి. ఇంకేమన్నా అంటే మీరు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా? చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి ఇద్దరికి ధన్యవాదాలు. ఓకే. ముఖ్యంగా కూటమి ప్రభుత్వ విధానాలు అంటే ఇప్పుడు లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసి ఏమనుకుంటున్నారు మీరు? ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన విధానం? పరిపాలన బాగుంది సార్. అంటే ఏం చూసారు మీరు పరిపాలన? ఏం చూసారంటే అరాచకం లేదు. ఎవరైనా గవర్నమెంట్ లోటుపాట్లు ఎత్తి చూపినా వాళ్ళని తీసుకెళ్ళి లోపల ఇట్లా గత ప్రభుత్వంలో ఆ విధంగా జరిగింది. గవర్నమెంట్ గురించి మాట్లాడితే తీసుకెళ్లి లోపల వేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, అందరినీ ఫ్రీగా తిరగనిస్తున్నాడు. చక్కగా వాడుకుంటున్నాం మనం, అంతేకాదు. ఓకే. అలా ముఖ్యంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి కూడా ఇంతవరకు అసెంబ్లీకి రాకపోగా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమంటున్నారు, అట్లాగే నాకు ఎక్కువ టైం కేటాయించమంటారు. అంటే ఏంటి అసలు ఆయన ఉద్దేశం? అంటే రావాలి కదా, సభకు రావాలి కదా. సభకి ఒక ఎమ్మెల్యేగా గెలిచిన సభకి వెళ్ళడం మనలాంటి వాళ్ళకి అవకాశం ఉండదు కదా. ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళకి కదా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడేదానికి అదర్థం ఉంటుంది. అలాంటి వాడు వెళ్ళాలి కదా, గెలిపించిన ప్రజల కోసమని వెళ్ళాలిగా. నాకు హోదా రాలేదు, హోదా అంటే హోదా వస్తేనే నువ్వు అసెంబ్లీకి వెళ్తావా? అది ఎంతవరకు కరెక్ట్? అది అందుకే తెలంగాణలో కేసీఆర్ గారు ఇంకా వాళ్ళ ప్రభుత్వం గురించి మాట్లాడుకోవడం వేస్ట్. అంటే ముఖ్యంగా నచ్చిన మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకపోగా, అంటే అసెంబ్లీకి రాకపోగా, పులివెందుల ప్రజలు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పకపోగా ఇంకా మా ఓట్ బ్యాంక్ మా దగ్గరే ఉంది, ఈసారి వచ్చేది మేమే ఏమను తుడిచి పెట్టిపోయినట్టు. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు మంచిగా నడుస్తుంది, ఇంత మీద కూడా ఇదే విధంగా కొనసాగుద్ది అన్న పూర్తి నమ్మకం నాకుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది కష్టం. అది ఎక్కడ మారాడన్నా, ఎక్కడ మారాడు? ఇంకా అరాచకాలు, సప్త సముద్రాలు దాటినా కూడా లాక్కొచ్చి పడతానంటున్నాడు. ఎంతవరకు కరెక్ట్ అది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన లోటుపాట్లు ఎందుకు, మన ప్రజలు ఎందుకు పక్కన పెట్టారు అనేది తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా రూలింగ్ లో ఉంటే అదే విధంగా చేస్తారు, ప్రతిపక్షంలో ఉంటే అదే విధంగా చేస్తారు. ఇంకా ప్రజలు ఎట్లా చేస్తారు? అవునా కదా? ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే, మీ పేరు? నా పేరు తాటిశెట్టి వెంకటేశ్వరరావు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ ఆటో వాళ్ళందరి కష్టాన్ని గమనించి 15,000 రూపాయలు వేశారు, దాని మీద మీ కామెంట్? 15,000 రూపాయలు వేశారు కాబట్టి మా ఆటో వాళ్ళకి అందరికీ సంతోషంగానే ఉంది. ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనా విధాయకం కూడా బాగుంది. ఏదైనా అంటే లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చెప్పారో చెప్పనివి కూడా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి ఏం చేయాలి అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు గుమ్మడి శ్రీనివాస్ అండి. సార్, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఆటో వాళ్ళ కష్టాన్ని చూసి ఈ రోజు 15,000 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తున్నారు. మీకు పని చేస్తారు? పడ్డాయి సార్. అంటే ఒకసారి చూపించగలుగుతారా? చూపించారండి, మెసేజ్ కూడా వచ్చిందండి మాకు. సార్, ముఖ్యంగా ఏంటంటే లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో ప్రతి ఒక్కటి హామీలు అమలు చేసుకుంటూ వస్తున్నారు, దాని మీద మీ కామెంట్ అండి? సార్, ఎట్లాగైనా బాగుంది సార్ గవర్నమెంట్, ఎట్లా చాలా జాగ్రత్త చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరమ్మా? రావి లక్ష్మణ్ కుమార్ అండి. ఇప్పుడు పెన్షన్ తీసుకున్నారు ఈ రోజున? ఇచ్చారు, 4,000 ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు? ఫస్ట్ 2,000, ఫస్ట్ దిగిపోయినప్పుడు 2,000 ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ 250, 250 3 సార్లు కలిపారు. అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు 4,000 చేస్తారు. ఇప్పుడైతే చెప్పారు అప్పటి నుంచి మీకు అప్పుడు ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి 4,000 చెప్పిన ప్రకారంగా 4,000 ఇచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? చెప్పినప్పుడు ఇప్పుడు ఇస్తాను అన్నారు, ఇప్పుడు రన్నింగ్ లోనే ఉంది కదా. ఏంది జీవనార్థం అయ్యే కదా, అదేగా. మరి మందులు కానీ ఇంటి కానీ మరి పెట్టేవాళ్ళు ఎవరు లేరు కదా అయ్యా. మరి అమ్మాయి మూతలు కూరైతే తిని ఏదో కాలం గడిపోతున్నాం, అది సంగతి. 4,000 మీకు బాగా ఉపయోగపడుతున్నాయి. నా పేరు శ్రీనాన్న. శ్రీనివాస్.
అవునా. ప్రెసెంట్ మీకు పెన్షన్ ఎంత వస్తుంది? నా 6,000 ఇస్తున్నారన్నా. అంటే ఇదే పెన్షన్. అవును. గత ప్రభుత్వంలో మీకు పెన్షన్ వచ్చింది? 3,000 ఇచ్చారన్నా. ఆ 3,000 ఇస్తే సరిపోయేది కదన్నా. అంటే ఓకే, ఈ గవర్నమెంట్ వచ్చినాక నాకు అన్ని మందులు కానీ తినడానికి కానీ సరిపోతుంది అన్న. ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ నాకు కొద్దిగా ఆరోగ్యం చూపించిన కానీ మందులు చూపించిన కానీ కరెక్ట్గా సరిపోదు కానీ ఆ గవర్నమెంట్ తిరిగానన్నా అవ్వలేదు. చాలా వరకు నేను చెప్పులు తిరిగిన రోజులు కూడా ఉన్నాయి ఎండలో. ఆ గవర్నమెంట్ లో నాకు ఏం ప్రయత్నం చాలా లాస్ట్ మూమెంట్ ఓట్లు వచ్చినాయని ఆ మూమెంట్ నాకు వేసారు, ఛాన్సింగ్ చేశారు, ఓటు వేస్తారని ఛాన్సింగ్ చేశారు. ఆ గవర్నమెంట్ లో చేసినాక మన గవర్నమెంట్ వచ్చినాక 3,000 క్యాన్సర్ చంద్రబాబు గారు రాగానే అధికారం రాగానే 3,000 దాన్ని 6,000 చేసి నాకు సంతోషం ఉంది. దాన్ని తీసిన కాబట్టి నాకు ఆరోగ్యం బాగుంది. మందులు తయారు కొనుక్కుంటున్నాను, బాగుంది. ఆ తెలుగు గవర్నమెంట్ వచ్చినా నాకు ఇంకా సంతోషం ఉంది. ఆ గవర్నమెంట్ లో నేను అలా లబ్ధి పొందాను. ఆ గవర్నమెంట్ వచ్చిన నాకు ఇంకా ఆనందంగా ఉంది. తిరిగినా నాకు సంతోషం ఉంది. ఆజా గారి చేతులు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన అన్నా నేను 6 నెలల నుంచి సంవత్సరం నుంచి తీసుకుంటున్నానన్నా. గవర్నమెంట్ మనం ఎప్పటి నుంచి వచ్చిన అధికారం నుంచి నేను తీసుకుంటున్నానన్నా. మాకు వచ్చిన కానీ నాకు అన్ని సమూహ మందులు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో 6,000 ఇస్తామన్న నీకు చక్కగా బెనిఫిట్ పొందాను. పొందుకున్నాను. అవునన్నా. ఎలా ఉంది ప్రభుత్వం వచ్చిన కానీ నాకు ఈ మందులు కానీ తింటాను కానీ బాగా సరిపోతుంది అన్న. నాకు ఏ దిగులు లేదన్నా, చక్క బాగా ఆరోగ్యం. ఇంతకుముందు ఆ గవర్నమెంట్ లో అన్నా తిరిగాను, ఆరోగ్యం బాగా సరిపోయేది కాదన్నా. ఆ డబ్బు కష్టంగా జాగ్రత్తగా రూపాయి జాగ్రత్త వాడితే మందులకు వచ్చాయన్న. ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ నేను చక్కగా వాడుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు చేసినందుకు సాయం వందనాలు. ఈ గవర్నమెంట్ వచ్చినాక చాలా సంతోషంగా ఉంది. నేను కార్యకర్త చేశాను, నాకు ఇంకా సంతోషంగా ఉంది. నేను గవర్నమెంట్ తిరిగాను, జెండా బోర్డు తిరిగాను. ఆ జెండా బోర్డు ఫలితానికి నాకు తెలుగుదేశం వచ్చిన సంతోషంగా ఈ పింఛన్ వచ్చిన కానీ నా ఆరోగ్యం బాగున్నాను. అంత బాగుందన్న. ఈ తెలుగుదేశం మళ్ళీ 10 ఏళ్ళు ఇంకా చేయాలి. నా గవర్నమెంట్ సంతోషంగా నేను పింఛన్ తీసుకున్నందుకు ఆనందంగా. ఓకే, థ్యాంక్ యూ.